నువ్వులా ఏంటి పరికను బాగున్నావా? బాగున్నాను సార్. కరెక్ట్ టైంకి వచ్చారు. మా ఆటకు ఒక మనిషి తగ్గుతున్నాడు అనుకున్నాం, పరికనికేమో ఆడడం తెలియదంట. తెలీదు సార్. నాకు కొంచెం కెరోసిన్ కావాలి. ఆ భార్గవని అడుగుండాల్సిందే. ఇలా ఇవ్వండి సార్. రండి కూర్చోండి, ఒక రౌండ్ వేద్దాం. ఏ వద్దు, బాగా వర్షం వచ్చేలాగుంది, ఆగాకి వెళ్ళండి. వెళ్ళాలి, చిన్న పని ఉంది. కథ రాసి పూర్తయ్యే సమయానికి కెరోసిన్ అయిపోయింది, అందుకే. కథ అయిపోయాక చదవడానికి ఇవ్వాలి. చదవాలనుకుంటే పత్రిక కొనుక్కొని చదవండి. ఇదిగోండి సార్. సరే అయితే గుడ్ నైట్. గుడ్ నైట్. సార్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇచ్చినందుకు సంతోషం. ఇది పూర్తయిన తర్వాత నేను చదివి వినిపిస్తాను. ఒక చంద్రోదయం నిన్నటితో రేపటితో కాదు, కాలాలు యుగాలు దాటుకొని నిన్ననే అనంతకోటి యుగాల్లో పెరిగినటువంటి అత్యధిక జనన మరణాలు, కన్నీరు, చిరునవ్వులని దాటుకొని, మేఘాల అద్దులని దాటుకొని, తలతలా మెరిసే వెన్నెలని దాటుకొని, ప్రళయం మరియు తీవ్ర తుఫానులు, ఆశీర్వదించబడిన శపించబడిన వంటి రోజులు గతంలోకి వెళ్ళి చూసినా గానీ ఈరోజు ఉన్న విధంగా ఎంతో సుందరమైన దుమ్ము ధూళితో కూడుకున్న పూర్తి వలయం, వీటి కారణం వల్ల ఉదయించే నిండు చంద్రుడు. అవునరా, చెప్పారు కదా. చెయ్యి చెయ్యి తొందరగా, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలి.
కానీ బయలుదేరదామా? ఆ మేకలకి మేత వేసామంటరా? సరే సరే, బరిగొడ్లకి కుర్తి కూడా పెట్టు. కాలేజ్ ప్రోగ్రామ్ కి వాడు హెల్ప్ చేస్తాడా? అలా చెప్పకూడదు. ఆయన సహాయం చేస్తారా? వెళ్ళి అడిగి చూద్దాం. డాన్స్ పాటు మనం చూసుకుందాం. అందులో నాకు సంతోషమే. యూత్ ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతోంది? అది కాదండి, కాలేజ్ యానివర్సరీ. ఓ, మీరు ఇంట్లో డాన్స్ చేసే శబ్దం నాకు వినిపిస్తుంది. అది నేను మీ పాటలనే విన్నాను. భార్గవి, పాట పాడతావా? తను పాటలు బాగానే పాడుతుంది, కానీ ఈ పాటని నేనే పాడతాను. భార్గవిని చూస్తుంటే నీకు లోపల ఏదైనా అవుతోందా? లేదు, అలాంటిదేం లేదు. ఏమీ ఉండకూడదు. ఇప్పుడు చాలా బాగా చేస్తారు కార్యక్రమం. ముందు కూడా నేను వచ్చాను, అద్భుతంగా ఉండేది. గౌరవం ఉందలే, గౌరవం ఇది చూస్తేనే కదా మనసు ఉల్లాసంగా ఉండేది, ఉత్సాహంగా ఉండేది. ఎంతసేపు వస్తాం? వస్తానంటే చెప్పు, ప్రతిసారి నేను వచ్చినప్పుడు నేను తీసుకొస్తాను కదా. ఇంకెళ్దాం. కార్యక్రమం అయిపోయిందిరా, రా వెళ్దాం. ఉదయం కలుస్తాం. చాలా మంది ఉన్నారా? అవును మరి, ఊపిరాడలేనంత జనం ఉన్నారు. ఇంకా భార్గవిని చూస్తుంటే దేవతలాగా అనిపించింది తెలుసా. అందరూ కన్ను అర్పకుండా తన్నే చూశారు. అయితే అందరి కళ్ళు మన భార్గవి అమ్మ మీద ఉండుంటాయి. నేను వెళ్ళి దృష్టి తీసుకొస్తాను. అదంతా తర్వాత చేద్దాం, ముందు ఆ పని పూర్తి చేయి. ఈ పప్పు ఎక్కడికి వెళ్ళాడు? నేను నా భార్య మొదటిసారిగా చూసుకుంటున్నాం. ఒకే ఒక్క చూపు, ఇద్దరం నవ్వుకుంటున్నాం. జంబురుక్కు. అప్పటిదాకా అనుభవించింది అసలు జీవితమే కాదు సార్, అదొక కొత్త అనుభవం. అమ్మయ్యా, చివరికి నువ్వు తలుపు తెరిచావు. ఇప్పటికైనా మనం భోంచేద్దామా? నా ఊరుకోలేదా, నేను తీసుకొస్తాను. రా పాప. ఏంటమ్మా ఇంకా రెడీ చేయలేదా? అక్కడంతా ఆకలితో కూర్చున్నారు. నేను కూడా. మీరందరూ అక్కడ కూర్చొని తింటే చాలు. ముందు ఆ ప్లేట్స్ తీసుకువెళ్ళు. ఇంకా 2 నెలలే ఉంది. జాగ్రత్త, రక్తం వస్తుంది.
అబ్బా.